నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్. గూడూరు సొసైటీలో ఉన్న రోటరీ భవన్ నందు అపుస్మా నియోజకవర్గ స్థాయి మనోహర్ మెమోరియల్ టాలెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అపుస్మా నియోజకవర్గ ప్రెసిడెంట్ జీవి పవన్ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం గత 8 సంవత్సరాలుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటిగా పాఠశాల స్థాయిలో ఈ పరీక్షలు నిర్వహించి పాఠశాల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఈరోజు పరీక్ష నిర్వహించామన్నారు. ఇందులో వివిధ పాఠశాలల నుంచి పాల్గొని 37 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో విజేతలుగా గెలుపొందిన విద్యార్థులు ఫిబ్రవరి 5 నెల్లూరులో జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. ఈ పోటీలలో నియోజకవర్గ స్థాయిలో బెన్వి నిహాల్ జీవీఎస్ పాఠశాల, పూజిత ఆదిశంకర పాఠశాల, లోకేష్ గాయత్రి పాఠశాల, హాసిని ఎల్ఏపి పాఠశాల విజేతలుగా నిలబడ్డారు. వీరికి తదనంతరం జ్ఞాపికలు అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో గాయత్రి పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెడల్స్ ఉన్నాయి. ఈ మెడల్ First place third place goes to Jahnavi GVS School, Venkatesh GVS School. These two children got 182 marks. What can you? So, great round of applause. లెవెల్ 2 ఎగ్జామ్లో భాగంగా కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఇవాళ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్లో గూడూరు పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ నుంచి 37 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థుల్ని డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక 50 రోజుల్లో విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అప్పీల్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళకి ముందుగా సబ్జెక్ట్ పైన ఒక అవగాహన కలిగించడం, టోటల్ సిలబస్ పైన బిట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు 1 మార్క్స్ 2 మార్క్స్ ఆన్సర్స్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. సో ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించిన స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే తొందరలో రాయబోయే ఏపీ ఎస్ఎస్సి 2026 ఎగ్జామ్స్ కూడా అందరూ అద్భుత ఫలితాలతో విజయడంగా మోగించాలని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అపుస్మా తరఫున. సో థ్యాంక్ యూ. మనోహర్ రెడ్డి టాలెంట్ ఎగ్జామినేషన్ ముందు స్కూల్ లెవెల్లో ఎగ్జామ్ జరిగింది. ఈరోజు మండల స్థాయిలో ఈరోజు ఎగ్జామ్ జరిగింది. దీనికి 37 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి మెమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత జిల్లా లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్లో ప్రతి స్కూల్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా ఫస్ట్, సెకండ్, థర్డే కాకుండా ఇంకో కొంతమంది స్టూడెంట్స్ని కూడా యాడ్ చేసి జిల్లా లెవెల్లో మన ఎగ్జామ్ రాయించడం జరుగుతుంది. అక్కడ ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో మనం ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గత 8 సంవత్సరాలుగా మనోహర్ రెడ్డి గారి మెమోరియల్ ఆయన్ని
మన విద్యారంగంలో చేసినటువంటి సేవలు దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఎగ్జామినేషన్ పెడుతున్నాం. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియడం జరిగింది. ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటే మాలో కూడా మంచి సృజనాత్మక శక్తి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మేము ఏదైనా సరే పొందగలము అనేటువంటి భావన వాళ్ళల్లో ఎక్కువ వచ్చింది. కాబట్టి అందరినీ కూడా ఈరోజు ఎగ్జామ్కి అపేర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ దీనికి సహకరించినటువంటి ప్రతి స్కూల్ కరస్పాండెంట్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఇక్కడ మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గారు అందరూ కూడా మనకు పూర్తి సహకారం అందిస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతో వచ్చినటువంటి కరస్పాండెంట్స్, టీచర్స్ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్టింగ్లో మనకు అందరూ కూడా హెల్ప్ చేశారు. ముఖ్యంగా ఈ అవకాశం ఇక్కడ మనం కండక్ట్ చేసుకోవడానికి రోటరీ భవన్ వారు మనకు చాలా సహకరించారు. వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పవన్ సార్ గారికి, అదేవిధంగా గాయత్రి స్కూల్ శివ సార్ గారికి, అదేవిధంగా ఆదిశంకర్ లోకేష్ గారు, మిగతా స్టాఫ్కి మీకు అందరికీ కూడా నమస్కారాలు. అయితే ఒక రిజల్ట్ మీకు చెప్తున్నాను. ఈరోజు జరిగిన ఎగ్జామ్లో 37 మెంబర్స్ రాశారు. క్రైటీరియా కూడా కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. అయితే టాప్ మార్క్ ఒకరికి వచ్చింది. ఓకేనా, టాప్ మార్క్ ఫస్ట్. అయితే దాని తర్వాత 184 ముగ్గురికి వచ్చింది. ఈ 184లో ఇద్దరిని మాత్రమే సెకండ్గా కన్సిడర్ చేస్తున్నాం. 182 ఇద్దరికి వచ్చింది. వీళ్ళు మొత్తం ఏ క్రైటీరియా మీద చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి, ముగ్గురు స్టూడెంట్స్కి 184 వచ్చాయి. ముగ్గురు స్టూడెంట్స్కి ఈ ముగ్గురులో ఎవరిని సెకండ్ తీసుకోవాలి అన్నప్పుడు అపుస్మా ఎగ్జామినేషన్ ప్రకారం క్రైటీరియా ఏంటి అంటే ఈ ముగ్గురులో మ్యాథ్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి వాళ్ళు సెకండ్గా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మ్యాథ్స్ టై అయ్యింది ఫిజిక్స్కి వెళ్తాం, ఫిజిక్స్లో కూడా టై అయితే కెమిస్ట్రీకి వెళ్తాం. ఇది క్రైటీరియా. బట్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాథ్స్లోనే తేలిపోయింది. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వెళ్ళింది. దాని తర్వాత డిస్కస్ చేసిన దాని ప్రకారం దాని బేస్ చేసి అలా కాకుండా 183 అందరికీ కూడా సెకండ్ ప్లేస్. సార్ చెప్పింది ఏంటంటే 184 ముగ్గురికి వచ్చింది. వీళ్ళందరినీ కూడా సెకండ్గా కన్సిడర్ చేస్తున్నాం. 182 ఇద్దరికి వచ్చింది. వాళ్ళిద్దరిని కూడా థర్డ్గా కన్సిడర్ చేస్తూ ఓవరాల్గా ముగ్గురే వెళ్ళాలి. ఎక్కడిగా మనకు టైట్ ఫైట్ మీరు ఇచ్చారు కాబట్టి 6 మెంబర్స్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జామ్కి పంపిస్తాం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు వేసి సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు మండల ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన మనుబోలులో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని మనుబోలు తహసీల్దార్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఓటు హక్కు వినియోగంపై ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీఓ గరుడయ్య ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా సీనియర్ సిటిజన్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పెద్ద ఎత్తున యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం ఈరోజు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం మనుబోలు మండలం నందు తహసీల్దార్ వారి కార్యాలయం నందు ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. కేంద్రంలో వారి ఆదేశాల మేరకు మన ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వుల మేరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ నెల్లూరు వారు ఓటర్ల దినోత్సవం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించవలసినదిగా ఆదేశించున్నారు. అందువలన ఈరోజు మనుబోలు మండలం నందు తహసీల్దార్ వారి కార్యాలయం నుండి మన ఓటు హక్కు సద్వినియోగం చేసుకొని
ఓటర్కు ఏ విధంగా ఓటు వినియోగించుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతున్నది. మనుబోలు మండలం నందు అన్ని పోలింగ్ బూతుల కేంద్రాల నందు బూత్ లెవెల్ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది అందరూ కూడా వారి వారి పోలింగ్ బూతుల నందు ఒక సీనియర్ ఓటర్లు మరియు జూనియర్ ఓటర్లకు సన్మానం నిర్వర్తించి ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేసి ఈ కార్యక్రమాన్ని చేయడం అన్ని పోలింగ్ బూతుల్లో నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా మన మనుబోలు మండలంలో తహసీల్దార్ గారి కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్ళి మన మనుబోలు మండలం హెడ్ క్వార్టర్స్లో కూడలి వద్ద మనకు నిర్దేశించిన ఓటర్ల యొక్క ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎంపీడీఓ గారు మరియు నేను డిప్యూటీ తహసీల్దార్ను ఆర్ఐ గారు మండలంలోని హెడ్ క్వార్టర్స్ నందు ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులందరికీ ఇదే నా 16వ జాతీయ ఓటర్ల దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి తూర్పు వీధిలో చోరీకి పాల్పడిన వారి వేలిముద్రలో సేకరించామని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి త్వరలోనే పట్టుకుంటామని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని రూరల్ సీఐ కిషోర్ బాబు వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐలు శేఖర్ బాబు, కిషోర్ బాబు, ఎస్ఐ మనోజ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రూరల్ సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి తూర్పు వీధి పూలతోట ప్రాంతాల్లో 4 వ్యక్తులు 3 నివాసాల్లో చోరీకి ప్రయత్నించారని, ఒక ఇంటిలో చోరీ చేశారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ అలాగే వేలిముద్రలు సేకరించడం జరిగిందని, త్వరలోనే వారిని పట్టుకుంటామని, అలాగే పట్టణానికి వచ్చే కొత్త వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నామని వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, నైట్ గస్తీ ముమ్మరం చేస్తున్నామని, ఎవరైనా నివాసాలకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే సమీప పోలీస్ స్టేషన్లో తెలియచేయాలని, ఆ ఇంటిపై నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. పరిధిలో నిన్న రాత్రి తూర్పు వీధి కోలకోట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులలో వచ్చి 4 ఒకరి వెనుక ఒకరు నడుస్తూ తూర్పు వీధిలో ఉన్న ఇంటికి గేట్కి తాళం వేసుకున్న ఇళ్ళని టార్గెట్గా చేస్తూ తాళాలను బ్రేక్ చేసి ప్రయత్నం చేయడము, ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. సుమారు 3 ఇళ్లలో దొంగతనానికి ప్రయత్నం చేశారు. రాత్రి పూట ఈ నైట్ టైం గూడూరు జంక్షన్ను బేస్ చేసుకొని, హైవేని బేస్ చేసుకొని ఈ బయట నుంచి వచ్చిన ప్రాంతంలో వాళ్ళు సంచారం ఎక్కువగా ఉందని ఈరోజు వార్తల్లో భయభ్రాంతులకి గురవుతూ ఉన్నది. దీనిపైన ప్రత్యేకమైన చర్య తీసుకోవడం, జీఆర్పీ, ఆర్పీఎఫ్ వాళ్ళను కూడాను రైల్వే స్టేషన్లో ముమ్మరంగా తనిఖీలు చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా గూడూరు టౌన్లో కూడా గస్తీని పెంచడం జరుగుతుంది. ప్రతిరోజు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్ స్థాయిలో సబ్ డివిజన్ నైట్ రౌండ్స్, ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక నైట్ రౌండ్స్ ఆఫీసర్ని పెట్టడం జరుగుతుంది. టౌన్ 1 టౌన్ పరిధిలోనూ 2 టౌన్ పరిధిలోనూ డ్యూటీలు జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న బందోబస్తుల కారణం వల్ల ఓన్లీ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ మూవ్మెంట్ మాత్రమే జరిగింది. అటువంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రతి గొంతులో గూడూరులో కొంచెం వెహికల్ మూవ్మెంట్ ఒకటే చేస్తుంటాం, 4 వీలర్ మూవ్మెంట్ చేస్తూ ఉంటాము. ప్రతి గొంతులోకి వెళ్ళకుండా మెయిన్ రోడ్లను అవుట్కట్స్ను కవర్ చేయడం జరుగుతుంది. రాత్రి అనుకోని విధంగా ఈ 4 వ్యక్తులు నడుచుకుంటూ ఈ తాళం వేసి ఉన్న ఇళ్ళని టార్గెట్ చేయడము, ఆ తాళం బ్రేక్ చేయడము జరిగింది. ఒక ఇంట్లో మాత్రము వస్తువులు పోయి వాటి వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రెగ్యులర్గా జరుగుతున్న విధంగానే నైట్ గస్తీని పెంచడం జరుగుతుంది. వీటి గురించి చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. భయపడాల్సిన ఎటువంటి అవసరం లేదు. వీటిని ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని ఫింగర్ ప్రింట్ యూనిట్ని కూడా పిలవడం జరిగింది. దానికి సంబంధించి అఫెన్స్ జరిగిన ప్రతి ఇంటి దగ్గర నుంచి వేలిముద్రలు సేకరించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని పట్టుకుంటామని చెప్పేసి
ధర్మంగా చెప్తూ గూడూరు ప్రజలకు ఒకటే మేము చేస్తున్నాము. ఎవరైనా కానీ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు వారి గేటుకు వేసిన తాళం కానీ ఇంటికి వేసిన తాళం కానీ బయటికి కనిపించే విధంగా ఉంచొద్దు. ఇది పదే ప్రతిసారి చెప్తున్నాము. ఆ తాళం బయటికి కనిపించేలాగా ఉంటే ఈ ఇంట్లో ఎవరూ లేరు అనే విధంగా ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా దయచేసి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి బయటికి వెళ్తున్న సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడము, అలాగే ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా లాకర్లో పెట్టుకునే విధానంగా ఉండాలని చెప్పేసి చాలాసార్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి సూచనలు పాటించండి. అలాగే ఈ గస్తీని ఖచ్చితంగా ముమ్మరంగా చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పేసి గూడూరు పోలీసు తరఫున తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని వాకాడు రెవెన్యూ కార్యాలయం వద్ద జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాధాన్యత, ప్రజాస్వామ్యంలో ఓటు విలువపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు. ఓటు అనేది ప్రతి పౌరునికి ఉన్న అత్యంత విలువైన హక్కు అని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటరు కీలక పాత్ర పోషిస్తాడని వివరించారు. ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సీనియర్ సిటిజన్కు సీనియర్ అసిస్టెంట్ మురళి శాల్వా కప్పి పూలమాల అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఓ కాటమ్మ, తల్లార్లు భాస్కర్, పరశురాం, గోవిందు, కంప్యూటర్ ఆపరేటర్ సందీప్, దయాకర్, ఓటర్లు పాల్గొన్నారు. ప్రతి ఫోటో నాకు సెండ్ చేయాలా? ఫ్రెండ్స్ కూడా చెప్పి మా ఫ్రెండ్స్ కూడా చెప్పి భారతదేశ పౌరులైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మన సైడ్ ఏం లేవు అన్నీ అది ఏదో ఓటు నిష్పక్షపాతంగా ఓటు నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యం కోసం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. సైదాపురం తహసీల్దార్ ఎం సుభద్ర. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన సైదాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఆదివారం సైదాపురం మండల తహసీల్దార్ ఎం సుభద్ర ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం సుభద్ర మాట్లాడుతూ మండల ప్రజలందరూ వారి వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పలువురు
పెద్దలకు పూలమాలలు వేసి శాల్వలతో సత్కరించారు. అంతేకాకుండా విద్యార్థినీలకు రంగవల్లి పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 25వ తేదీ జనవరి 25వ తేదీ ఓటమి దినోత్సవం జరుపుకుంటాం. 2011 నుంచి జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ ఉత్సవం అనేది ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలి. ఇప్పుడు మీరు 18-15 సంవత్సరాల్లో నిండిన తర్వాత మీరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్నారంటే ఫామ్ 6 దాన్ని అప్లై చేసుకున్నారంటే 18వ సంవత్సరం నాటికి మీకు ఓటు హక్కు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలన్నమాట. అది మన హక్కు, మీ అందరి హక్కు అన్నమాట. ఓటు అనేది ఓటు హక్కు ఉంటేనే మనం దేశాన్ని బాగా డెవలప్ చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలా. మీరు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి మీరు కూడా అందరూ బాగా చదువుకొని ఇప్పుడు మన దేశ నాయకులు ఏ విధంగా దేశానికి కృషి చేశారో మీరందరూ కూడా అంత కృషి చేయాలని కోరుకుంటున్నాను. టిఫిన్ వచ్చా తీసేలా. పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో ఉద్యమం చేశావు. సైదాపురం డేగపుడి రోడ్డు వేయలేక అధికారంలోకి వచ్చాక అంధకారంలోకి వెళ్ళావా? ఏం చేస్తున్నావయ్యా? డిప్యూటీ సీఎంగా నీ బాధ్యత లేదా? సిపిఐ జిల్లా నాయకులు అరిగెల నాగేంద్ర సాయి ధ్వజం. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో రోడ్డు దారుణంగా ఉన్న నాటి ప్రభుత్వంలో రోడ్లపై ఉద్యమాలు చేసిన పవన్ కళ్యాణే ఎటుపోయారో డిప్యూటీ సీఎం అయ్యాక అంధకారంలోకి పోయావా అంటూ సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి ఆరోపించారు. సైదాపురం వయా కలిచేడు నుంచి డేగపూడికి వెళ్లే రోడ్డు దుస్థితిపై సిపిఐ నాయకులు శ్రేణులతో జిల్లా పార్టీ కార్యదర్శి నాగేంద్ర సాయి ఆధ్వర్యంలో సైదాపురం మండలం సిపిఐ నెల్లూరు జిల్లా సమితి సభ్యులు చంద్రగిరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కలిచేడు నుంచి డేగపూడి వైపు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై పెద్ద గుంటలో మట్టి పోసి నిరసన కార్యక్రమం చేసి ధర్నా చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి బస్సులోకి ఎక్కి ప్రయాణికులతో రోడ్లను గురించి అడిగి తెలుసుకుని నెల్లూరు పొదలకూరు ఎంత సమయం పడుతుందో అంతకు రెట్టింపు డేగపూడి రోడ్డుపై ప్రయాణం పడుతుందని ప్రయాణికులకు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు తన వెన్నుపోటు పొడిచిన మేనమామ పేదల మంచి దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహం అమరావతిలో ప్రజల డబ్బుతో ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ సైదాపురం డేగపూడి రోడ్లు వేయడానికి మాత్రం డబ్బులు లేవా అని అరిగెల నాగేంద్ర సాయి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై విద్యార్థులు, రైతులు, కార్మికుల పక్షాన పోరాడి సమస్యలు పరిష్కారం చేయడానికి కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తున్నారన్నారు. ఇక తమ పార్టీ ఓటుకు నోటు ఇవ్వదని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన అధికార దర్పం, ఆర్భాటాలు లేకుండా అభివృద్ధి వైపు ప్రజల పక్షాన పనిచేస్తామని, అధికారం కోసం ఏనాడు కమ్యూనిస్టులుగా పాకులాడమని ఆయన చెప్పారు. డేగపూడి సైదాపురం ఈ రోడ్డు గురించి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేసి ప్రభుత్వం మెడలు వంచి రోడ్డు వేసే వరకు ఉద్యమం సాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జిలానీ ఖాన్, సిపిఐ నెల్లూరు రూరల్ కార్యదర్శి ఆది నారాయణ, సిపిఐ సదాపురం మండలం నాయకులు చంద్రగిరి వెంకటేశ్వర్లు, కనుపూరు శ్రీనివాసులు, మంగళపురి మల్లికార్జున్, మంగళపురి చిన్న పెంచలయ్య, మంగళపురి పెద్ద పెంచలయ్య, బొమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓట్ల కోసం అధికారంలో ఉన్నా ఉండకపోయినా ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాం, ఎప్పుడు పేద ప్రజల పక్షాన, అణగదొక్కబడిన పక్షాన ప్రజల పక్షాన ఉంటాం, రైతుల పక్షాన ఉంటాం, మహిళల పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన ఉంటాం. ఎవరికి అన్యాయం జరిగినా మేము ఉంటాం. కానీ మాకు పదవి లేకపోయినా మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోం. మన డబ్బులు దోచుకొని మన దగ్గర ఓటు కొనుక్కుంటారు వాళ్ళు. అది గుర్తెరగండి. కాంట్రాక్ట్ రూపంలో కానివ్వండి, అనేక రకాల్లో దోచుకొని అయ్యే డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఓట్లు వేసుకున్నారు. మేము అటు కాదు. ప్రజలు అభిమానంతో చేసి 100 ఓట్లైనా 10 సీట్లైనా 1 సీట్ అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం కాదు, ప్రజల కోసమే పనిచేస్తుంది. రోడ్లో ఉన్న ఈ గుంటూరు రోడ్డు స్థానంలో కొత్త రోడ్డు నిర్మించాలని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది. మేము ఈ గుంటల్లో రోడ్లో మట్టి పోసాం. కానీ మేము ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య చెప్పడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. నా పేరు అరిగల సాయి. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, నెల్లూరు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీ. నేను గత 16వ తారీఖున, ఈ నెలలో 16వ తారీఖున ఈ ఊరికి రావడం జరిగింది. నెల్లూరు నుంచి పొదలకూరుకు వచ్చిన టైం కన్నా పొదలకూరు నుంచి ఇక్కడికి రావడానికి రెట్టింపు టైం పట్టింది. ఇంత దరిద్రంగా ఈ రోడ్లు ఉంటే ఇక్కడ ప్రజలు ఇంతకాలం ఎందుకు రాజీ పడి బతుకుతున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటే రామారావు పనులన్నీ ఆపాలా, మీ రోడ్లన్నీ నాశనం అయిపోయింది. నాశనం చేసిన ఎమ్మెల్యే కూడా తెలియలేదు. ఎమ్మెల్యే కూడా ఏం పని ఇదే. మీ అందరి కోసం ఈ రోడ్లు బాగుపరచం. నెల్లూరు నుంచి వచ్చా, నేను జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీని. ఇక్కడ మొన్న ఒక రోజు వచ్చా. ఇక్కడ వచ్చి చూస్తే అసలు నెల్లూరు నుంచి పొదలకూరుకు రావడానికి ఎంత సమయం పట్టిందో దానికి రెట్టింపు సమయం ఇక్కడ రావడానికి పట్టింది. అదే బస్సులను ఆపేసి విధంగా చేయాలి. అందుకోసమే మీ అందరి కోసం ఆ బైక్లో పోయేవాళ్ళు, ట్రాక్టర్లు, ఆటో వాళ్ళందరి కోసం కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. దీన్ని అందరినీ సపోర్ట్ చేయాలి. 16వ తారీఖు ఈ ఊరికి రావడం జరిగింది. 16వ తారీఖు ఈ ఊరికి రావడం జరిగింది. నా కారు నెల్లూరు నుంచి పొదలకూరు వచ్చేదానికి ఎంత టైం తీసుకుందో, పొదలకూరు నుంచి ఇక్కడ రావడానికి దానికి రెట్టింపు టైం తీసుకుంది. ఈ గుంతల రోడ్లో ఎలా ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు, ఆటోలో కానివ్వండి, బైకుల్లో కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి, ఎలా ప్రయాణం చేస్తున్నారు నాకు అర్థం కాక వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ తీసుకొచ్చి ఈ ఊళ్ళో ఉన్నందరినీ ఐక్యంగా పరిచి ఇవాళ ఈ ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా తర్వాత తిరిగి కలెక్టరేట్ జరిగిపోతాం. ఖచ్చితంగా 2-3 నెలల్లో ఇక్కడ కొత్త రోడ్లు నిర్మించకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వాన్ని మెడలు వచ్చి పోరాటం చేసి సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ, రామారావు బొమ్మ పెట్టడానికి 1950 కోట్లు ఖర్చు పెట్టడం చంద్రబాబు నాయుడు విజయవాడలో. మన డబ్బులు, ఆయన డబ్బులు కాదు, ప్రజల డబ్బులు. రామారావు బొమ్మ పెట్టడానికి 1950 కోట్లు పెట్టేటప్పుడు ఇక్కడ రోడ్లకు 3 కోట్లు అవుద్దాం, ఒకవేళ అయితే 5 కోట్లు అవుతుంది. ఎక్కువ డబ్బులు లేవా? ఖచ్చితంగా పెట్టాలా. మన డబ్బులు ప్రజల డబ్బుల్ని దోచుకోవడం కాదు, ప్రజల డబ్బులు ప్రజల కోసం పెట్టడం అంటేనే అదే ప్రజాస్వామ్య దేశం. కాబట్టి దీనికోసం ఈ పోరాటం చేస్తున్నాం. అందరూ కూడా సహకరించాలా. అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు పోయేటట్టుగా మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. నా పేరు అరిగల సాయి. డేగపూడి సైదాపురంలో గుంతల రోడ్లు వెంటనే నిర్మించాలి. డేగపూడి సైదాపురం గుంతల రోడ్లు కొత్త రోడ్డు వెంటనే నిర్మించాలి. డేగపూడి సైదాపురం గుంతల రోడ్ల కొత్త రోడ్డు వెంటనే. సిపిఐ పేదల పార్టీ సిపిఐ. వాళ్ళు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి గుంటలు మట్టెత్తి గుంటలు ముచ్చాడు. అయితే అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు. ప్రభుత్వంలో ఉండి ఆయనకి ఇప్పుడు గుంటలు కనపడడం లేదా? ఈ రోడ్డు ఈ డేగపూడి గుంటల రోడ్డు స్థానంలో కొత్త రోడ్డు వెంటనే. గుంటల రోడ్డు స్థానంలో కొత్త రోడ్డు వెంటనే. అమ్మా మీకోసమే గుంటల రోడ్డు కావాలా, కొత్త రోడ్డు కావాలా? కొత్త రోడ్డు కావాలి కదా. మీరు రావాలి పట్టి నాయకుడు కూడా మన 16వ తారీఖు
ఆ రోడ్డు చూసిన తర్వాత మీరందరూ ఎంత గమ్ముగా ఉన్నారు, ఎందుకు రాజీ పడి ఉన్నారు? ఆటో వాళ్ళు మీరు చేయరు అనడం కాదు, పక్కా పట్టుకొని అడగాలంటే ఏదైనా ధర్నా చేయాలి, వీధిలో రావాలా. ఇప్పుడు ఆటో చెల్లిపోతుంది గుంటల్లో బట్టి ఎవరు ఎప్పుడు చిన్న పట్టణం తెలియదు, గర్భవతులు కానీ పోతుంటే అక్కడే ఆటోలోనే పట్టణం అయిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బాబు బ్రదర్ అబ్బమ్మా నేను నెల్లూరు నుంచి వచ్చా, నేను ఒక లాయర్ని, కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ. మొన్న ఒక రోజు 16వ తారీఖు ఊరికి వచ్చా, అప్పుడు చూసా ఈ రోడ్లు దరిద్రంగా ఉంటాయి. మీరు ఎట్టగా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో పలు రకాల పుష్పాలతో అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం ఏడాది పండుగ తర్వాత వచ్చే ఆదివారం ఆనవాయితీగా నిర్వహించే విధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, భారీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి ప్రత్యేక అలంకరణ విశేష పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నరేష్ రెడ్డి, మాధవి, నందికేష్, సాయి సూర్య వ్యవహరించారు. వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోకసుభ్రమచక్షుషే చక్షుషే నరాశాసనపదైరాచార్య ప్రోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ చెప్పలేదు కానీ
పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారు సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం తూర్పు వీధిలోని 6 కళ్ల మండపంలో స్వామివారిని నిలిపి ఆనవాయితీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం కొరకు గ్రామంలోని పెద్దలు భక్తులు అందరూ సహకరించాలని ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ సాయికుమార్ శర్మలు విజ్ఞప్తి చేశారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ పురాతనమైన శివాలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉండడంతో ఈ ఆలయాన్ని కాపాడుకోవలసిన బాధ్యత భక్తులపై ఉన్నదని, ఆలయ జీర్ణోద్ధరణ మరియు పునర్నిర్మాణం కొరకు గ్రామస్తులంతా సహకరించాలని ఆదివారం నాడు సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామస్తులు పాల్గొని ఆలయాన్ని పునర్నిర్మించేందుకు అంగీకరించారు. ఆలయ నిర్మాణానికి భక్తులందరూ ధన వస్తు రూపేణ సహకరించాలని అర్చకులు మీడియా ద్వారా విన్నవించారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ పాల్గొన్నారు. అక్కడి నుంచి మనం ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. అతి త్వరలో ఒక వాట్సాప్ మన కుటుంబం మన కుటుంబంలో ఉన్న విషయం బయటికి చెప్పాల్సిన జరిగేటువంటి కార్యక్రమం ఒక మంచి రోజు శుక్రవారం పూర్తయ్యాక ఒక మంచి రోజు చూసి మేము అందరికీ తెలియజేస్తాం. మనం దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి చందాల రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ధన రూపంలో డబ్బులు మనం సేకరించడం జరుగుతుంది. మీ వద్దకు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి వద్దకు కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ విచ్చేయడం, ఈ ఆలయానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ మనం వచ్చే 2-3 వేల సంవత్సరాలకి సరిపడే ఆలయాన్ని ఇక్కడ మేము నిర్మించబోతున్నాం అనే సంకల్పంతో, ఇది మన ఆజ్ఞ కాదు, స్వయాన పార్వతీయ పరమేశ్వర ఆజ్ఞ మేరకు ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు ఈ దేవాలయానికి అందించి ఈ దేవాలయానికి అమ్మవారికి స్వాములకి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు పెద్దలకి అందరికీ కూడా పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలానే ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తులకి ఇక్కడ ఈ గ్రామం నుంచి బయటూరుకి వెళ్ళి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు అంటేనే ఎంతో శోభాయమానంగా జరుగుతుంది అనమాట. వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా సరే సంఘం తిరణాలు ప్రారంభమైందంటే అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం, ఇక్కడికి విచ్చేసి తిరణాలంతా పూర్తయ్యేదాకా ఉండడం, ఆ రథాన్ని మోయడం నాకు తెలిసి భూమి మీద ఎక్కడా జరగదు. ఇలాంటి హడావుడి ఇలాంటి వాతావరణం ఎక్కడా జరగదు. ఆ రథంలో ఆ పరమేశ్వరుడు పెట్టంగానే తెలియనటువంటి ఒక ఆనందం, అంటే ఇది మన తిరణాలు, ఇది మన గ్రామం, ఇది మన బ్రహ్మోత్సవం అని చెప్పేటువంటి చాటి చెప్పేటువంటి గొప్ప ఆలయం, గొప్ప క్షేత్రం ఇది. కాబట్టి ఈ ఆలయాన్ని మనం పునర్నిర్మించబోతున్నాం. మీరు చూసినటువంటి ఈ పురాతన ఆలయాన్ని, శిథిలావస్థకు గురైన ఆలయాన్ని ఎంతో శోభాయమానంగా నిర్వహించి ఎంతో ఆధ్యాత్మిక విలువలతో, ఎంతో దారికమైనటువంటి సంపదలతో ఇక్కడ మంచి కార్యక్రమాలు వచ్చే కొన్ని వేల సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాదివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్సయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత బ్రహ్మేశ్వర స్వామివారి దేవస్థానము శిథిలావస్థకు చేరినందువల్ల ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించడానికి సంకల్పం ఆ స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు మనుబోలులో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ దేవాలయం వద్ద ఒక చిన్న సమావేశం ఏర్పరిచి ఈ దేవాలయం పునర్నిర్మించే దానికోసంగా అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి అందరూ సహకరించాలని చెప్పి ఈ కార్యక్రమం ముందుకు పోయేంత వరకు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక బాధ్యతలాగా దీన్ని భావించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా ఈ యొక్క మనుబోలులో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా పేరున తెలియజేయడము జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమము రథసప్తమి చాలా విశేషమైనటువంటి రోజుగా భావించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సంకల్పము నిర్మించడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.